ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక అప్డేట్ వచ్చింది. ఏసీబీ నివేదిక విజిలెన్స్ కమిషన్ కు చేరింది. 2 రోజుల్లో ఫైల్ పై విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. తర్వాత ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయనుంది. ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి నివేదిక చేరనుంది. ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై తుది నివేదిక రెడీ అయింది. ఇదే కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విజిలెన్స్ కి చేరినట్లుగా తెలుస్తోంది ఏసీబీ నివేదిక. ఏంటి ఫర్దర్ ఎలా ఉంటుంది యాక్షన్? సౌజన్య, ఫార్ములా ఈ కార్ రేస్ కేసు సంబంధించి ఒక మేజర్ డెవలప్మెంట్గా చెప్పుకోవాలి. ఇప్పటికే ఏసీబీ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేశారు. గ్రౌండ్ లెవెల్లో ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అయితే ఆరోపణలు తెరపైకి వచ్చాయో, మెయిన్గా ప్రభుత్వ ధనానికి సంబంధించి కోట్ల రూపాయలు మొత్తం కూడా బదిలీ చేశారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో, దాని తర్వాత ఏసీబీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుండి అయితే మున్సిపల్ మినిస్టర్ మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించి అతన్ని దాదాపు 5 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కేటీఆర్ మాత్రము అసలు ఈ ఫార్ములా రేస్ సంబంధించి అందులో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగేన్స్ట్గా మేము వెళ్ళలేదు అని కేటీఆర్ చెప్తున్నారు. కానీ మా ఐఏఎస్ సంబంధించి అరవింద్ కుమార్ను కూడా విచారించారు. దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా పలుమార్లు ఏసీబీ అధికారులు విచారించి వీళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ ఐఏఎస్ అరవింద్ మాత్రం చాలా క్లియర్గా ఒక మంత్రి ఆదేశాలతోటి, అప్పుడున్న కన్సర్న్ మినిస్టర్ ఆదేశాలతోటే కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారానే ఈ నగదు బదలాయింపు మొత్తం కూడా చేయడం జరిగింది. హెచ్ఎండిఏకి సంబంధించిన ఫండ్స్ మొత్తం కూడా ఒక్కసారిగా బదలాయించాము. సో ఆ మంత్రి చెప్పిండు కాబట్టే మేము ఇవన్నీ కూడా చేశాము అంటూ అతడు కన్ఫెస్ చేయడంతో పాటు మొత్తం కూడా అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కేవలం ఆ మంత్రి కన్సర్న్లోనే ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మొత్తం నడిచింది. ఆయన చెప్పిన విధంగానే అధికారులు అందరూ కూడా నడిచారు. అందులో భాగంగానే ఆయన చెప్పాడు కాబట్టి ఒక ఫోన్ కాల్, ఒక వాట్సాప్ మెసేజ్ తోటే ఈ నగదుకు సంబంధించి ఫలానా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పినందుకు ట్రాన్స్ఫర్ చేశాము అంటూ చెప్పారు. అయితే మెయిన్గా ఈ విధంగా ప్రభుత్వ ధనానికి సంబంధించి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆర్బీఐ సంబంధించిన గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆర్బీఐ సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఎక్కడా కూడా ఫాలో కాలేదు అనేది ఏసీబీకి సంబంధించి విచారణలో బయటపడము. దాంతోపాటు క్యాబినెట్ సంబంధించిన ఆమోదం లేకుండానే కేవలం ఒక్కళ్ళు ఆదేశాలు జారీ చేశారు అని అది పట్టుకొని అధికారులు మొత్తం కూడా ఆ డబ్బుని బదలాయించారు అనేది కూడా ఏసీబీకి సంబంధించిన విచారణలో కొంతమేరకు ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు మెయిన్గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన పార్టీకి ఎలక్టోరల్ బాండ్ రూపంలో పెద్ద మొత్తంలో కూడా బాండ్స్ రూపంలో చేరాయి అనేది కూడా ఏసీబీకి సంబంధించిన విచారణలో తేలింది. సో ఇంతవరకు అంటే ఇన్ని నెలల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. మెయిన్గా కేటీఆర్ పైన ఆరోపణలు వచ్చాయి. కేటీఆర్ఏ మొత్తం కర్త కర్మ క్రియగా ఉండి మొత్తము ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన అవినీతి కేసులో కేటీఆర్ ఆదేశాలతోటే, కేటీఆర్ చెప్పినందుకే ఇదంతా కూడా జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. సో అందులో భాగంగానే కేటీఆర్ని పలుమార్లు విచారించారు ఏసీబీకి సంబంధించిన అధికారులు. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఎవిడెన్స్ సేకరించారో దాంతోపాటు ఇతరేతర ఆధారాలన్నింటినీ కూడా కేటీఆర్ ముందుంచి విచారించారు. కేటీఆర్ సంబంధించి 5 సార్లు దాదాపుగా ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. ఏసీబీకి సంబంధించిన అధికారులు ప్రశ్నలకు అన్నిటికి కూడా సమాధానాలు చెప్పారు. కేటీఆర్ సంబంధించిన కన్ఫెషన్, అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇక దాంతోపాటు అధికారులకు సంబంధించి మనం చెప్పుకుంటున్నట్లు వాళ్ళ కన్ఫెషన్ కూడా తీసుకున్నారు. అధికారులు ఇచ్చిన కన్ఫెషన్ అనుకోవచ్చు, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఇతరేతర ఆధారాలు సేకరించడంతో పాటు మెయిన్గా ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరింది అనేది కూడా ఏసీబీకి సంబంధించిన విచారణలో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం లేదనుకోవచ్చు, లేకపోతే ఆర్బీఐ సంబంధించిన రూల్స్ పాటించలేదనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కొన్ని మేజర్ గైడ్ లైన్స్ అవి పాటించకుండా మొత్తం కూడా అధికారులు వ్యవహరించారు అనేది చాలా క్లియర్గా ఏసీబీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏసీబీ ఒక నివేదిక తయారు చేసింది. ఒక 3.5 రోజుల క్రితం ఈ నివేదిక ప్రభుత్వానికి చేరింది. సో ప్రస్తుతం ఆ నివేదిక విజిలెన్స్ కమిషన్ కూడా చేరింది. విజిలెన్స్ కమిషన్ కూడా ఆ నివేదికని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మనకంతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఒక 2 రోజుల పాటు కూడా విజిలెన్స్ కమిషన్ ప్రస్తుతం ఏసీబీ ఏదైతే నివేదిక తయారు చేసిందో ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఎవరి ప్రమేయము, ఎవరి పాత్ర ఎంత మేరకు ఉంది, ఇందులో మెయిన్గా ఎవరు క్రియాశీలకంగా వ్యవహరించారు, పూర్తి స్థాయిలో కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన అవినీతిలో
ఎవరు కీ రోల్గా ఉన్నారు అనేది మొత్తం కూడా ఏసీబీ అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇటు విజిలెన్స్ కమిషన్కి నివేదిక చేరింది. సో విజిలెన్స్ కమిషన్ ఈ నివేదికకు సంబంధించి మొత్తం పరిశీలించిన తర్వాత తిరిగి ఇది సిఎస్కి చేరుతుంది. సిఎస్కి చేరిన తర్వాత ప్రభుత్వం నుండి మళ్ళీ కూడా ఏసీబీకి ఈ నివేదిక వెళ్తుంది. ఏసీబీ అధికారులు కూడా ఇటు కేటీఆర్, దాంతోపాటు ఐఏఎస్ అరవింద్, దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళని ప్రాసిక్యూట్ చేసే దిశగా ప్రభుత్వము అనుమతులు తీసుకునేందుకు ఈ నివేదికను ఇచ్చింది. కాబట్టి ఇటు ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ నివేదిక పైన ఏ విధమైన స్పందన ఉండబోతుంది, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ఏసీబీ అధికారులు ఏదైతే ఈ ముగ్గురిని ప్రాసిక్యూట్ చేయాలి అంటూ అనుమతుల కోసం కోరారో మళ్ళీ ఒకసారి ప్రభుత్వం చేతికి నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ నుండి తిరిగి సిఎస్ దగ్గరికి నివేదిక వస్తుంది. సో ఈ నివేదిక సిఎస్ నుండి మళ్ళీ ఏసీబీకి చేరుతుంది. సో ఏసీబీకి చేరేటప్పటికీ ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకుంది అనేది ఆ నివేదిక ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం ప్రాసిక్యూట్ చేయాలి అంటూ ఏసీబీ అధికారులు ఏదైతే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారో, ఏదైతే నివేదిక ప్రస్తుతం విజిలెన్స్ కమిషన్ దగ్గర ఉందో, సో గవర్నమెంట్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ఈ ముగ్గురు ఎవరైతే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి మెయిన్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్, దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుందా, సో నివేదికలో ఏ విధమైన రిప్లై ఏసీబీకి ఇస్తుంది అనేది వన్స్ విజిలెన్స్ కమిషన్ నుండి సిఎస్కి నివేదిక వచ్చి సిఎస్ నుండి తిరిగి అది ఏసీబీకి నివేదిక పంపించే సమయంలో ఆ నివేదికకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన రిప్లై ఇస్తుంది, ప్రాసిక్యూట్కి ప్రభుత్వం అనుమతిస్తుందా, లేకపోతే ఏ విధమైన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తుంది, లేకపోతే ఇతరేతర అంశాలు ఇంకా ఏం తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియాల్సి ఉంది. మెయిన్గా ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతులు ఏసీబీ అధికారులు కోరారు. కాబట్టి ప్రభుత్వము మొత్తం కూడా ఫైనల్ అయిపోయిన తర్వాత నివేదిక తిరిగి ఏసీబీకి చేరే టైంలో ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతిస్తుందా, లేకపోతే ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. సౌజన్య.